హాయ్ హలో నమస్తే, నేను మీ శ్వేత. మీరు చూస్తున్నారు శ్వేత టెక్ మంత్ర ఛానల్. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా ఉన్నారు, సో లేట్ చేయకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసేయండి. ఈరోజు ఈ వీడియోలో ప్రతి యూట్యూబర్కి ఈ వీడియో చాలా బాగా యూజ్ అవుతుంది. సో మనం యూట్యూబ్లో ఫ్రీగా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అనేది నేను ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో స్కిప్ చేయకుండా కంటిన్యూగా చూడండి, అలా అయితే మీకు క్లియర్గా అర్థమవుతుంది. లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. యూట్యూబ్ వీడియో చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది మనం కొన్ని వీడియోస్కి ఇస్తూ ఉంటాము. ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావాలి అనుకుంటే మనము గూగుల్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తూ ఉంటాము. బట్ అలా యూజ్ చేయడం వల్ల కాపీ స్ట్రైక్ అనేది వస్తుంది. సో అలా కాకుండా మనం యూట్యూబ్లోనే ఒక సెట్టింగ్ యూజ్ చేసి ఫ్రీగా మనము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ని మనం డౌన్లోడ్ చేసుకొని మనం యూట్యూబ్ వీడియోకి యూజ్ చేసుకోవచ్చు. అది ఎలాగో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా కంటిన్యూ చేయండి. న్యూ యూట్యూబర్స్కి మాత్రం ఇది చాలా బాగా యూజ్ అవుతుంది. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో నేను ఫస్ట్ గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేస్తున్నాను. గూగుల్ క్రోమ్ని ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనం ఇక్కడ న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. న్యూ ట్యాబ్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ www.youtube.com అని వచ్చింది ఆల్రెడీ. ఓపెన్ చేయండి www.youtube.com. ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి రైట్ సైడ్లో మన ప్రొఫైల్ కనిపిస్తుంది. ప్రొఫైల్ పైన క్లిక్ చేయండి. తర్వాత ఇక్కడ మనకి యువర్ ఛానల్ పైన క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా మీ ఛానల్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ మేనేజ్ వీడియోస్ పైన క్లిక్ చేయండి. మేనేజ్ వీడియోస్ తర్వాత మనకి ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఓపెన్ అయిన తర్వాత మనకి మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు, లోడ్ అవుతుంది. ఇంకా మీరు లెఫ్ట్ సైడ్లో చూడొచ్చు ఇక్కడ లెఫ్ట్ సైడ్లో మనకి ఆడియో లైబ్రరీ లాస్ట్ ఆప్షన్, ఆడియో లైబ్రరీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి మళ్ళీ ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. చూస్తున్నారు కదా ఇక్కడ ఆడియో లైబ్రరీ. బై యూజింగ్ దిస్ ఆడియో లైబ్రరీ యూ అగ్రీ విత్ ద యూట్యూబ్ ఆడియో లైబ్రరీ టర్మ్స్ అండ్ కండిషన్. ఓకే, ఇలా మనకు నచ్చిన నచ్చిన ఆడియోని మనం డౌన్లోడ్ చేసుకొని మనం వీడియో క్రియేట్ చేసేటప్పుడు మీరు కావాలి అనుకుంటే యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకోవడం వల్ల మనకి ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ అనేది రాదు. బట్ మనము గూగుల్లోకి వెళ్ళి మనము ఒకవేళ డౌన్లోడ్ చేస్తే మాత్రం సపోజ్ ఫ్యూచర్లో కాపీరైట్ స్ట్రైక్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సో మనకి ఇక్కడ ఇది చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మ్యూజిక్స్ ఉంటాయి. మనకు నచ్చింది మనం ఏం చేయాలి, సపోజ్ ఫస్ట్ మీకు నచ్చాలి ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనుకుంటే ఫస్ట్ సాంగ్ మనం ప్లే చేద్దాం. ఇలా ప్లే అవుతుంది. సో దాన్ని మీకు నచ్చితే ఒకవేళ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఓకే అనేది ఓకే పైన క్లిక్ చేయండి. డౌన్లోడ్ అయిపోయింది. చాలా న్యూగా స్టార్ట్ చేసిన యూట్యూబర్స్ చాలా భయపడుతూ ఉంటారు. మేము బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తీసుకుంటే కాపీరైట్ స్ట్రైక్ వస్తుందో లేదో అని ఒక టెన్షన్ అనేది ఉంటుంది. సో అలాంటి వారు ఇలా యూట్యూబ్లో ఒక సెట్టింగ్ నుంచి మనం ఫ్రీగా ఆడియోని డౌన్లోడ్ చేసుకొని మనం యూట్యూబ్లో యూజ్ చేసుకోవచ్చు. సో ఇది చాలా యూస్ అవుతుంది న్యూ యూట్యూబర్స్కి మాత్రము. ఈ ఇన్ఫర్మేషన్ మీకు అంటే ఎవరు మ్యాక్సిమం చెప్పరు. సో అందుకని చెప్పేసి నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ఒకవేళ మీకు ఈ కాన్సెప్ట్ నచ్చినట్టయితే ప్లీజ్ అని నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తగా న్యూగా ఎవరైతే యూట్యూబ్ స్టార్ట్ చేస్తారో వాళ్ళు కూడా, ఎవరైనా మీ ఫ్రెండ్స్ ఎవరైనా స్టార్ట్ చేస్తారో వాళ్ళకు కూడా సపోర్ట్ చేయండి. ఈ వీడియోని కూడా షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఒక మంచి కాన్సెప్ట్తో మళ్ళీ నేను వీడియో చేస్తాను. అప్పటి వరకు బాయ్ బాయ్.